నమస్కారం అండి. నా పేరు కిలార్ నాగార్జున. సన్సిరీ ప్రాజెక్ట్స్ గుంటూరులో నేను ఆ కంపెనీకి సీఈఓగా ఉన్నాను. రియల్ ఎస్టేట్ రంగంలో నాకున్నటువంటి అనుభవం దృష్ట్యా మన కలల రాజధాని అయినటువంటి అమరావతిలో ఏం జరుగుతుంది అనేటువంటిది దగ్గరగా ఉండి నేను గుంటూరులో ఉండి గమనిస్తున్నాను కాబట్టి ఆ విషయాలు కొన్ని మీతో పంచుకుందాం అనేటువంటి దృష్టితో మీ ముందుకు వచ్చాను. మొన్న అమిత్ షా గారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు రావడం జరిగింది. ఆ రోజు రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి అక్కడే విందు చేసి డిన్నర్ తీసుకొని అనేకమైన విషయాలు అక్కడ చర్చించడం జరిగినప్పుడు సహజంగానే కేంద్ర ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్నటువంటి అమిత్ షా గారు రావటం అనేటువంటిది, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అవటం అనేటువంటిది ముఖ్యంగా మనకి అందరినీ ఆసక్తి రేకెత్తింది అందరిలో. అది మన రాష్ట్రానికి, అమరావతికి, మన రాజధానికి ఎలా ఉపయోగపడుతుందనే దాని మీద చాలామందికి ఉత్సాహంగా ఉన్నారు, దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితో ఉన్నారు. అయితే ఇక్కడ నేను మొదటి నుంచి చెప్తోంది ఏంటంటే, ఒక రకంగా భగవంతుడు ఆంధ్రప్రదేశ్ని పూర్తి స్థాయిలో ఆశీర్వదించాడు అనేటువంటిది నా భావన. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తిగానే కాకుండా ఒక రాజకీయ విశ్లేషకుడిగా కూడా నాకున్నటువంటి అభిప్రాయం అది. ఇదే ప్రభుత్వం ఇదే 164 సీట్లతోటి గవర్నమెంట్ ఫామ్ చేసి, ఇదే బీజేపీ ప్రభుత్వానికి, ఇదే ఎన్డీఏ కూటమికి ఒక 400 సీట్లు కనుక కేంద్ర ప్రభుత్వంలో వచ్చి ఉంటే ఇవాళ చూస్తున్నటువంటి అభివృద్ధి ఇంత వేగంగా మన కళ్ళ ముందు ఉండేది కాదు. కానీ ఇందాక నేను అన్నట్టుగా భగవంతుడు మనకు చేసిన మేలు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్కి ప్రభుత్వానికి వచ్చినటువంటి సీట్ల ఆధారంగానే అక్కడ కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది నిలబడ్డది అనేటువంటి పరిస్థితిని కల్పించడం అనేటువంటిది భగవంతుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ రకంగా ఆశీర్వదించాడు అనేటువంటిది నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి ఇవాళ అమిత్ షా గారైనా లేకపోతే మోడీ గారైనా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి కంపల్షన్ అక్కడికి వచ్చేసింది. వాళ్ళకి మనసులో ఉండి చేస్తున్నారా లేదా అనేటువంటిది సెకండరీ. కానీ ఇవాళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో అవసరం ఉండటం ఒకటే కాకుండా 2047కి మోడీ గారు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి ఏదైతే ఉందో, అమృత భారత్ అనేటువంటిది ఏదైతే దానికి వైపు వెళ్తున్నారో, దానికి ఆ కలసాకారం ఇవ్వాలి అంటే బలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కంట్రిబ్యూషన్ కూడా దాంట్లో చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఏదో రాజకీయంగా వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు చేస్తున్నారు అనుకోవటం కూడా పొరపాటే. ఎందుకంటే రాష్ట్రాలు బలపడితేనే కేంద్రం బలపడుతుంది. కేంద్రం వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం 2047కి వాళ్ళు పూర్తి చేయాలి అంటే బలమైనటువంటి రాష్ట్రాలను ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ దృష్టితోటే అందులో చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకుంటుంది, దాంతో ఎలా ముందుకు వెళ్తుంది అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మోడీ గారు, అమిత్ షా గారు. కాబట్టి ఈ టర్మ్లో వచ్చిన తర్వాత అడిగినవి అడగనివి కూడా పూర్తి స్థాయిలో మనకి అందిస్తూ వాళ్ళ సహకారాన్ని అందిస్తున్నారు. దానికి ఉదాహరణ చెప్పుకోవాలి అంటే, గతంలో ప్రతిపాదించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, రాజధాని ప్రాంతం చుట్టుపక్కల వేసేటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి ఉంటుంది. కన్స్ట్రక్షన్ పార్ట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం పెట్టుకునేటట్టుగా గతంలో 2014-19 మధ్యన జరిగినటువంటి పరిణామం. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేయటం మూలన ఏంటంటే, ఆ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ పోర్షన్ కూడా కేంద్ర ప్రభుత్వమే భరించడానికి ముందుకొచ్చి మొత్తం మీద ఉన్నటువంటిది 100% దానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటిది ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రానికి చాలా పెద్ద మేలు చేసినట్టు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా చర్చించారు కూలంకషంగా. అమరావతికి మా పూర్తి మద్దతు ఉంటుంది అనేటువంటిది అమిత్ షా గారు ఇచ్చినటువంటి భరోసా అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి విషయం. అలాగే ఎప్పటి నుంచో మీమాంసలో ఉన్నటువంటిది, ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి వైజాగ్ స్టీల్ ఏదైతే ఉందో దానిని కూడా మేము డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా మేము వాటిని ఇచ్చేస్తాము, తీసేస్తాము అనేటువంటిది కాకుండా దానికి ఇంకా నిధులు కేటాయించి దాన్ని ఇంకో బలోపేతం చేస్తామని చెప్పడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి మరింత పెద్ద రిలీఫ్. సో దాంట్లో జరిగింది అదైతే మన మీడియాలో రకరకాల కథనాలు వచ్చినాయి. వీళ్ళందరూ
తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న మీడియా అంతా ఏం రాశారు, జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయని అమిత్ షా గారు అడిగారు, జగన్ గారి మీద చర్య తీసుకునేటట్టుగా ఉన్నారని వీళ్ళంటే, అసలు లోకేష్ చాలా స్పీడ్గా ఉన్నాడు, లోకేష్ని కంట్రోల్ చేసుకోమని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడు అమిత్ షా అనేటువంటిది వాళ్ళంటే దీన్ని చూస్తే చాలా విచారంగా ఉంది. అమిత్ షా లాంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి వచ్చి చిల్లర రాజకీయాలు చేస్తారని నేనైతే అనుకోను. ఎంతసేపటికి రాష్ట్రం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ దాని ద్వారా దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి భాగంలోనే వాళ్ళు ముందుకెళ్తున్నారనేటువంటిది దానికి ఉదాహరణగానే ఎప్పటి నుంచో కలగా ఉన్నటువంటి రైల్వే జోన్ మొన్న మనకి అది సాకారం అవడం, ఆ కళ దానికి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేయటం అంటే ఏంటంటే ఇవన్నీ కూడా అన్ని మంచి శకునాలు మనకు కనపడుతున్నాయి. అమిత్ షా గారు మోడీ గారి గురించి ఎప్పుడు నేను నా విశ్లేషణలో చెప్పినా ఒకటే చెప్తాను, వాళ్ళకి ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు, ఎవరి మీద ప్రత్యేకమైన ప్రేమ కానీ ఎవరి మీద ప్రత్యేకమైనటువంటి ద్వేషం కానీ వాళ్ళకు ఉండదు. వాళ్ళు అధికారంలో ఉండటానికి దేశ అభివృద్ధికి ఏది పనికొస్తుందంటే దాన్ని మాత్రమే చాణక్య నీతిని పాటిస్తూ ఉంటారు వీళ్ళిద్దరు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభ సాగుతోంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టుకున్నారు. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టినటువంటి సందర్భం. ఎందుకంటే ప్రజల్లో ఆదరణ పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి అత్యధిక మెజారిటీతో వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2014-19 మధ్యలో ఏ ప్రామిస్లు అయితే చేశారో, వేటినైతే నెరవేర్చకుండా ఎగ్గొట్టారో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి పరిస్థితి, బాధ్యత అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వాటిని ఏదైతే ఉన్నాయి శాంక్షన్ చేసే దిశగా ఒక్కోటి 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా దగ్గర మనకి 50 నుంచి 60 కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావాల్సి ఉంది. వాటన్నిటికీ కూడా అమరావతిలో భూమి కనుక కేటాయించేటువంటి పరిస్థితి ఉంటే ఇమీడియట్గా మేము వాటిని చేస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి రకరకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అమిత్ షా గారి పర్యటన అనేటువంటిది ఏదో క్యాజువల్గా మనం తీసుకోవడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారితో ఆయన చేసినటువంటి సమావేశంలో చాలా నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరిగిందనేటువంటిది ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దాని ద్వారా ఒక అమరావతి కాకుండా ఆంధ్ర రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కావాల్సినటువంటి వీటన్నిటిని, ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క హ్యాండ్ హోల్డింగ్ కనుక లేకపోతే దాదాపు 10 లక్షల కోట్లు అప్పు ఉన్నటువంటి రాష్ట్రం సర్వైవ్ అవటం అనేటువంటిది చాలా కష్టం. కాబట్టి కూటమి ధర్మాన్ని పాటిస్తూనే చంద్రబాబు నాయుడు గారిలాగా అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి కూడా వాళ్ళ విషయంలో కాస్త తగ్గి ఉండి తనని తాను తగ్గించుకొని మోడీ గారి ముందు, అమిత్ షా గారి ముందు ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో మనం చూస్తున్నాం. అదంతా కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. కాబట్టి అమిత్ షా గారైనా లేకపోతే మోడీ గారైనా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో తీరం చేరుస్తారని, అలాగే అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకొని ఒక అంతర్జాతీయ నిర్మాణాన్ని నిర్మించడంలో మా సహకారం కూడా ఉంది అనేటువంటి ఒక క్రెడిట్ని కూడా వాళ్ళు పొందడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారనేటువంటిది అర్థమవుతోంది. అమిత్ షా గారు రావటం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి మన యొక్క దీనికి కూడా చాలా మంచి పరిణామం నేను భావిస్తున్నాను. అలాగే వీటి మీద అమరావతికి సంబంధించి, అమరావతిలో పెట్టుబడులకు సంబంధించి మీకు ఏమన్నా సలహాలు సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ 7989658769. మీ దగ్గర సెలవు తీసుకోబోయే ముందు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను మీకు. నాకున్నటువంటి అమరావతి పట్ల ఉన్నటువంటి ఆపేక్ష అయితేనేమి, నా అనుభవాన్ని 10 మందితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని వీడియోస్లో నా నంబర్ మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో కూడా చేశాను. అయితే ఏ టైంలో అనేది లేకుండా అందరూ కూడా ప్రతిసారి కాల్ చేయటం, నాకు చేసిన 15 నిమిషాలు 20 నిమిషాలు, కొంతమంది అరగంట కూడా మాట్లాడుతున్నారు. కానీ నేను బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాను, ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నాను. కాబట్టి మార్నింగ్ 10 to 7 అనేటువంటిది నా అఫిషియల్ టైము. మా సంస్థలో సన్సిరీ ప్రాజెక్ట్స్లో మీరు కొనుక్కోవాలి అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఆసక్తి ఉంటే ఈ టైంలో నాకు చేయండి. ఎందుకంటే అది నా అఫిషియల్ టైం కాబట్టి ఐ కెన్ టాక్ టు యూ. అలా కాకుండా మిగతా విషయాలు మాట్లాడాలి, అమరావతి గురించి మాత్రమే మాట్లాడాలి, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కావాలంటే మాత్రం దయచేసి 8 తర్వాతే మీరు కాల్ చేయాలనేటువంటిది నా విన్నపం. మీకు గమనించాల్సిందిగా ప్రార్థన.